ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. పారిపోయి అడ్డంగా బుక్ అయిన మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఈ వీడియోలో బ్రహ్మనాయుడు ఎందుకు పారిపోవలసి వచ్చింది, దానికి గల కారణాలు ఏంటి, ఏం తప్పు చేశాడు, ఈయన పాత్ర ట్రాక్ రికార్డ్ ఏంటి, ఈయన మళ్ళీ ఏ రకంగా మాట్లాడేవాడు, అన్నీ కూడా ఈ వీడియోలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే బొల్లా బ్రహ్మనాయుడు మాజీ ఎమ్మెల్యే. వీళ్ళు సాధారణంగా మాటలు చూస్తే కోటలు దాటుతాయి, మామూలుగా కాదు. పైగా దానికి తగినట్టుగా అధికారంలోకి వచ్చారనుకోండి, ఇంకా అస్సలు మా నాయకుడు అంత వీరుడు సూర్యుడు లేడు, మేము అంతకంటే సూపర్ అనే తరహాలో బిల్డప్ ఇచ్చాడు. పోనీ నిజంగా అది ఎంతవరకు వాస్తవం ఉంది అంటే ఇదిగో చేసే పనులు చూస్తే ఇవి. అసలు పారిపోవటం ఏంటండి, మామూలుగా ఏదో జేబు దొంగలాగా. సాధారణంగా పారిపోయేది ఎవరు, బస్సుల్లోనో లేకపోతే పబ్లిక్ ప్లేస్లో మార్కెట్లలోనో షాపింగ్ మాల్లోనో జేబు కొట్టేశారనుకోండి, కొట్టేసినట్టే కనపడకుండా పారిపోతాడు. అంటే ఏంటి, ఇక దొరకకూడదు, దొరికితే వాయి కుమ్ముడు కుమ్మేస్తారనమాట. అలాగే ఓ ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి పారిపోవటం ఏంటంటే, అబ్స్కాండ్ అయిపోవటం. ఎందుకు పారిపోవాలి? పోనీ ఏపీ పోలీసులు అంటే రాజకీయ కక్షతో చేస్తున్నారు అనుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర పోలీసులు కళ్ళు కప్పి పారిపోవాల్సిన అవసరం ఏంటి? దాన్ని బట్టి ఏమి జరిగి ఉండొచ్చు అంటే 100కు 100% తప్పు చేశాడని తానే చెప్తున్నట్టుగా అర్థం చేసుకోవాలి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. పైగా ఎన్ని రోజులుగా ఆ రాష్ట్రంగా ఈ రాష్ట్రంగా దాదాపుగా 5 రాష్ట్రాలు ఆయన తిరిగింది. 1 కాదు 2 కాదు 5 రాష్ట్రాలు తిరిగి చివరికి ఎట్టకేలకు తమిళనాడులోని కాంచీపురంలో పోలీసులు పక్కా సమాచారంతో వెళ్ళి పట్టుకున్నారు ఆయన్ని. అయితే ఎందుకు ఏమిటి జీవోలతో సహా మనం తర్వాత మాట్లాడుకుందాం. ముందుగా ఈయన అధికారంలో ఉండగా స్థానిక మాజీ ఎమ్మెల్యే అంటే ప్రస్తుత ఎమ్మెల్యే అయినటువంటి జీవి ఆంజనేయులు, ఆయన ప్రత్యర్థినే కదా. ఈ బొల్లా బ్రహ్మనాయుడు అంటే ఆయన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ఈయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒకనొక ఇన్సిడెంట్ జరిగింది. అప్పుడు ఈయన ఏం మాట్లాడారో మీకు వినిపించే ప్రయత్నం చేస్తా. చాలా దారుణం అండి. ఆ మాజీ శాసనసభ్యులు ఆంజనేయులు గారు అక్కడ ఆ గుంతలు 25 సంవత్సరాల క్రితం అక్కడ కోరి అనేది ఉంది. 25 సంవత్సరాల నుంచి మట్టి అవసరమైన వాళ్ళల్లా తూకొని వెళ్ళారు. ఆయన ఎమ్మెల్యేగా 10 సంవత్సరాలు ఉన్నాడు. 10 సంవత్సరాల్లో ఎప్పుడు చూసినా ఒక్క ట్రక్కు మీద ట్రక్కు అమ్ముకున్న పరిస్థితి ఆయిందండి. మేము సరే, ఆయన అమ్ముకుంటే ఆయనది తప్పే కాదు అన్నట్లా, ఈయనకనే హక్కు ఉందా చూద్దాం. ఇవాళ చూస్తే వాస్తవ పరిస్థితులు మీ అందరికి కనిపిస్తా ఉన్నాయి. ఆ ఈ గుంత తీసి ఆ గుంతలో మట్టి ఆ పైన పిల్లర్లు వేయడానికి వేసాం. అది ఈ కుప్పలు చూపించి అక్కడ కోరి చూపిస్తాడండి. ఏదన్నా మధ్యలో రవాణా చేస్తున్న వెహికల్స్ ఉన్నాయా, మా కాడికేడికి వస్తున్నట్టు ఏమన్నా ఉందా, ఏమీ లేదు. కానీ అక్కడ చూసి వేల ట్రక్కులు తోలుకుపోయిన ఎమ్మెల్యే అని చెప్తాడు. ఇంత ఎదవ మాటలు మాట్లాడేదానికి కనీసం కాస్తన్న ఇంగిత జ్ఞానం ఉంటే, ఇంత పెద్ద డైరీ ఫామ్ మా ఏరియాలో వస్తుందంటే అందరూ రైతులు సంతోషిస్తున్నారు. అది నా ప్రాంతంలో ఉండాలా, నా కాన్స్టిట్యున్సీలో ఉండాలా, ఒక రైతులకు ఉపయోగపడాలా అని చేస్తున్న పని అడ్డగోలుగండి. ఆ రాళ్ళెక్కి దూకి ఇదంతా వచ్చి అక్కడికి వెళ్ళి తలా ఒక వస్తువు పట్టుకొని పోయారండి తెలుగుదేశం పార్టీ నాయకులు. రైట్. సో అక్కడ ఒక తవ్విన ఇది ఉంది, ఎందుకంటే అది సాక్షి మీడియాలో వచ్చిన న్యూస్ అది, అందుకని నేను ప్లే చేయడానికి కుదరదు కాబట్టి వినిపించా. సో అక్కడ గోతులు ఏదో తవ్వుండే, ఆ గోతులు తవ్విందని ఇక్కడ నుంచి అక్కడ మట్టి చేస్తున్నారు, దాన్ని ఏదో జీవి ఆంజనేయులు చేస్తున్నాడు, అదే చేస్తున్నాడు అని చెప్పేసి ఓకే రైట్ బాగుంది. ఈయన ఏదో మాటలు మాట్లాడుతున్నారు, జీవి ఆంజనేయులను ఉద్దేశించి సరే అనుకోండి, తిట్టుకోండి, ఏదైనా చేసుకోండి, కానీ ప్రజలకు ఏం చేస్తున్నారు అనేది ముఖ్యం. సో ఇప్పుడు ఆయన ఏదో మాటలు మాట్లాడుతున్నాడు అంటున్నారు. ఇప్పుడు ఏం చేసింది ఏంటి, ఏదో పనులు అని అంటారా మరి? అట్లా అనుకుంటే ఆయన ఇప్పుడు జీవి ఆంజనేయులు అదే మాట అంటాడేమో, నా ఇంకా ఏదో మాటలు అన్నావు, నువ్వు చేసింది ఏదో పనులేక, అందు గురించి నువ్వే పారిపోయావు, ఎక్కడ కనిపించకుండా దాక్కున్నావు, చివరికి పోలీసులు ఏదో జేబు దొంగను పట్టుకొచ్చారు అని చెప్పేసి ఆయన అంటాడేమో బహుశా. సరే, ఏది ఏమైనా ఆయన ట్రక్కుల మీద ట్రక్కులు జీవి ఆంజనేయులు తోలుకెళ్ళాడంటే మరి దానికి జీవి ఆంజనేయులు గారు ఏం చెప్తారో చూసుకోవాలి. అయితే ఈయన సొంత నియోజకవర్గాలు ఇవన్నీ మొన్నటిదా ఇప్పుడు వీళ్ళు మాట్లాడింది. మరి ఈ బొల్లా బ్రహ్మనాయుడు కబ్జా చేసిన స్థలాలు ఇవన్నీ ఎక్కడయ్యి?
ఆయన నియోజకవర్గంలో, కనీసం మన రాష్ట్రంలో కూడా కాదా, ఈ పక్క రాష్ట్రంలో ఫేక్ జీవోలు క్రియేట్ చేసేసి ఫేక్ పోర్చరీలు చేసేసి ఈ ఏం చెప్పాలా వీళ్ళ గురించి, అమ్మో వీళ్ళ ట్రాక్ రికార్డ్స్ తీస్తూ ఉంటే మామూలుగా అది వ్యవహారం. సో అప్పుడు చూస్తే కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయన అప్స్కాండు, ఈయన అప్స్కాండు. ఏది స్టార్టింగ్లో కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చినప్పుడు పిన్నెల్లి బ్రదర్స్ వాళ్ళు అప్స్కాండ్. ఇక అక్కడి నుంచి అప్స్కాండ్ ఎంత ఎవరు చూసినా అప్స్కాండే. ఎందుకు అప్స్కాండ్ అవుతున్నారో తెలీదు. మరి తప్పులు చేసి ఉండాలా, లేకపోతే ఎందుకు అప్స్కాండ్ అవుతుంటారు, చివరికి దొరికిపోతున్నారు. ఇప్పుడు దీనికి సంబంధించిన కేసు ఇది మామూలు వ్యవహారం కాదు. ఫేక్ జీవోలు క్రియేట్ చేసారని దాదాపుగా రాజకీయంగా కూడా క్లోజ్ అనేమో బహుశా. అది న్యాయ వ్యవస్థలో వాళ్ళకి సమర్పించిన ఆధారాలు దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు దీన్ని కూడా ఒకవేళ డిఫెండ్ చేస్తారేమో, ఒకవేళ వైసీపీ వాళ్ళు ఇది కూడా రాజకీయ కక్షతో చేస్తున్నారు అని చెప్పేసి అన్నా ఓకే, రాజకీయ కక్షతో చేస్తున్నారు, ముందు పరిపట్టం ఎందుకు, డైరెక్ట్గా డేర్గా వెళ్ళి కోర్టుకి సరెండర్ అయిపోతే సరిపోతుందిగా. సరే పోలీసులు అంటే ఏదో ఒకటి కొంచెం ఇబ్బంది పెడతారు అనుకుందాం, డైరెక్ట్ కోర్టుకి వెళ్ళిపోయి లాయర్ ద్వారా వెళ్ళిపోయి కోర్టు దగ్గర ఆయన సరెండర్ అయిపోయి ఉంటే బాగానే ఉంటుందిగా. అసలు వీళ్ళు ప్రజాప్రతినిధులా ఇంకెవరు, ఎందుకు పారిపోతున్నారు అంటే 100% తప్పు చేసామనేది ఇండికేషన్ ఇస్తున్నారా ఏంటి పబ్లిక్కి. సో ఇక్కడ బొల్లా బ్రహ్మనాయుడు గతంలో ఆయన మాట్లాడిన మాటలు మామూలుగా ఆయన భాష దానిపైన కూడా అనేక రకాలైన విమర్శలు ఉంటాయి. సరే ఏది ఏమైనా మనం ప్రజాప్రతినిధిగా మన నియోజకవర్గ ప్రజలకి ఏం చేసాము, వాళ్ళకి ఎటువంటి ప్రోత్సాహకాలు అందించి ఎటువంటి సమస్యలకు పరిష్కార మార్గాలు లభించేలాగా చూసాము, ఇవన్నీ కూడా అనేక రకాలుగా ఉంటాయి. ఇవేమి లేకుండా ఆయన మీద ఆయన పొట్లాడుకోవటం. సరే పోరాడుకున్నారు, ఏం చేశారో ప్రజలకు ఏమైనా ఉరిగిందా, లేదు. ఇది కాకుండా పొరుగు రాష్ట్రంలో మన ఫేక్ జీవోలు క్రియేట్ చేసేసి ఏం చేస్తున్నారు అని అంటే వీళ్ళకి మన రాష్ట్రం సరిపోదు, పక్క రాష్ట్రాలు పక్క వాళ్ళ పొలాలు అవి ఇవి పోర్చరీలు. పైగా ఇది ఏంది స్టార్టింగ్ ఏదో ఇది కొంతవరకు ఇది ట్రైల్ అంట, ఇది గనక సక్సెస్ అయితే దాని తర్వాత దానికి అటాచ్ అయ్యి ఇంకా చాలా వరకు ఉందంట భూమి. ఇక అదంతా కూడా లాగేస్తాం మొత్తం మందాక. ఒక్కసారి అది ఫార్ములా సింపుల్గా వేసారు, ఇన్ కేసు వర్కౌట్ అయింది అనుకోండి వీ కెన్ గో అహెడ్, లేదు కొంచెం అటు ఇటుగా ఉంటే విరమించుకుందాం అనుకున్నారు. కానీ ఇలా మెడకు చుట్టుకుంటుందని మాత్రం అనుకోవాలా. ఇప్పుడు ఆ చివరికి పరిస్థితి ఏంటి, ఓ పక్కన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల, ఇది పల్నాడు ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు చూడండి వ్యవహారం ఎట్టుందో. ఆయన అనేక రకాలైన కేసుల్లో ఆయన ఆ జంట హత్యల కేసు కానీ ఈవీఎంలు బద్దలు కొట్టిన కేసు కానీ ఆయన. ఇక దాని తర్వాత మరొక వ్యక్తి, ఇప్పుడు నిన్నే ఈ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అను అక్కడ అరవింద్ బాబు బస్తీ మీద సవాల్ అనుకుంటే వాళ్ళు. ఇక సత్యనపల్లి అంటారా అంబటి రాంబాబు ఆయన. ఇప్పుడు ఈ వినుకొండకు సంబంధించి ఈ బొల్లా బ్రహ్మనాయుడు చూడండి, అందరూ హేమీలు ఈ పల్నాడులో. సో ఇటువంటి పరిస్థితి నెలకొంది. సో ఇప్పుడు ఈ బొల్లా బ్రహ్మనాయుడు పరిస్థితి ఏంటి, ఏం జరగబోదు, దీన్ని వైసీపీ వాళ్ళు ఒకవేళ డిఫెండ్ చేయాలనుకుంటే ఏ పర్సెప్షన్లో డిఫెండ్ చేస్తారు, ఏ రకంగా చేస్తారు, ఇలా అనేక రకాలైన పరిస్థితుల్లో మొత్తానికి ఈ యొక్క పల్నాడు ప్రాంతంలో వైసీపీ నాయకులు అయితే ఈ రకంగా ఉన్నారు. మరి చూద్దాం దీనికి సంబంధించి ఇక ఏ విధంగా ఉండబోతుంది ఏంటి. బొల్లా బ్రహ్మనాయుడు మరి కోర్టులో హాజరుపరిచిన తర్వాత ఆయన పరిస్థితి ఏ రకంగా ఉండబోతుంది, ఎంతకాలం పడబోతుంది, ఏం జరగబోతుంది, ఏం చెప్తారు ఏంటి అనేది తెలియాలి అంటే మరి కొంత సమయం వేచి చూడాలి. సో మీ అభిప్రాయం ఏంటి బొల్లా బ్రహ్మనాయుడు పైన అనే అభిప్రాయం అయితే కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.